8:32, 6 ఇస్టు డాష్ అన్నాడు. సో చూడండి, మనం నార్మల్గా ఎలా ఆలోచిస్తాం, 8 into 4 ఈజ్ ఈక్వల్స్ టు 32 అంటాం. సో అదేవిధంగా ఇక్కడ ఏదైతే చేసామో ఇక్కడ కూడా అలాగే చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 6 into 4 ఈజ్ ఈక్వల్స్ టు 24. సో ఇప్పుడు మన ఆన్సర్ లో 24 అనే ఆప్షన్ ఉందా, లేదు. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది కాదు. సో దీనికి ఎలా చేయాలంటే చూడండి, 8 స్క్వేర్ మనకి ఏమని తెలుసు, 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 64. సో ఈ 64 32 ఎలా అవుతుంది, 8 స్క్వేర్ అంటే 64 డివైడెడ్ బై 2 ఎంత, 32. 64 డివైడెడ్ బై 2 అంటే 32. సో అదేవిధంగా ఈ 6 స్క్వేర్ చూడండి, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36. సో ఈ 36 బై 2 ఏమవుతుంది, 36 డివైడెడ్ బై 2 ఏమవుతుంది, 18 అవుతుంది. సో ఆప్షన్ లో 18 ఉందా, సో మన ఆన్సర్ 18. సో ఇది ఫ్రెండ్స్.